Akash, success is not far away now. ఆకలేసినా పట్టించుకోరు, దాహమన్నా ఆలకించరు, జ్వరమొచ్చినా కన్నెత్తి చూడరు. ఇవి కర్నూలు శిశుగృహంలో చిన్నారుల కేకలు. కన్నవాళ్లు లేని పసిపిల్లల ఆలనాపాలన చూడాల్సిన బాలికా శిశు సంరక్షణ శాఖ సిబ్బంది వచ్చే నిధులన్నీ బొక్కేస్తున్నారు. అనాథ శిశువులను కంటికి రెప్పలా సంరక్షించేందుకు పుష్కలమైన నిధులు, సకల వస్తువులతో కర్నూలు జిల్లా పెద్దపాడు సమీపంలో ఏర్పాటు చేసిన శిశుగృహ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 5 ఏళ్ల చిన్నారుల వరకు 11 మంది పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. పసిపిల్లలకు పాల డబ్బాలు, సెర్లాక్ వంటి పౌష్టికాహారం సమకూర్చేందుకు ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేస్తున్నా అక్కడ సిబ్బంది మాత్రం వాటిని పక్కదోవ పట్టిస్తున్నారు. చిన్నారుల దుస్తులు సైతం మార్చకపోవడంతో నిత్యం చర్మ వ్యాధులతో బాధపడుతూ నరక యాతన అనుభవిస్తున్నారు. మా పిల్లలకు కూడా ఇట్లా 2-3 సార్లు వస్తే అట్లాంటి పౌడర్స్ వారి అందుకే కదా సార్ మేమున్నాం. వీళ్ళని కూడా మా పిల్లల లాగానే చూసుకుంటున్నాం. కాకపోతే వస్తుంటది సార్ అట్లా. ఇదే నేను ఆయన అట్లా అన్నాడు. వెళ్తాం సార్, పౌడర్స్ ఇవన్నీ ఆయన అడిగే కదా తీసుకున్నాం. వస్తుంటుంది సార్, మళ్ళీ వెళ్తాది. ఇది హీట్ ఉంది కదా సార్, బిల్డింగ్ ఎక్కువ వేస్తాము. వేసి పెట్టుకోలేదు సార్, మేము వచ్చి 2 నెలలు అయింది సార్. ఇది వస్తుంటది సార్, ఇట్లా పౌడర్ వేసేస్తే పోతుంది. నిన్న అంతే ఉంటుంది సార్. మేము జేసీ గారితో ఒక లెటర్ రాయించుకొని పిల్లలకి ఈ విధంగా వాటర్ ప్రాబ్లం ఉంది, వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక లెటర్ అయితే మేము తీసుకున్నాము. ప్రొసీడింగ్ అయితే జరుగుతుంది. ఉప్పు నీళ్లతో అయితే మేము గడపట్లేదు. ఒక్కో చిన్నారికి నెలకు 1500 రూపాయలు ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నా సిబ్బంది మాత్రం నిధులను పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు. మేనేజర్, నర్స్, సామాజిక కార్యకర్త సహా 6 ఆయాలు విధులు నిర్వహించాల్సి ఉండగా వీరిలో సగం మంది డుమ్మా కొడుతున్నారు. శిశుగృహం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం కూడా చిన్నారులు వ్యాధుల బారిన పడటానికి కారణమవుతోంది. మరోవైపు విరాళాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సరిపడా నిధులు విడుదల చేస్తున్నామని శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.